చెప్పు ఇంకా. ఇంకా చెప్పాలి నువ్వే. పోతున్నా మళ్ళీ కొంచెం ప్లీజ్ బాయ్ బాయ్. ఏ ఫ్రెండ్ అటు పార్టీకి పోదా అన్న గుర్తుందా లేదా? హలో 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 నన్ను కట్ చేసి పారేసింది. ఏమైందిరా రెడీయా? ఫోన్ చేసినావా వానికి? కాదురా, అసలు ఈ లవర్లు ఉన్న వాళ్ళు అందరూ ఇంతేనారా? ఫస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అని మన ఎంబడి తిరుగుతారు, లవర్ దొరకని లవర్ తోటి పోతారు. ఎవరి గురించి రా నువ్వు చెప్పేది? ఏ అరవింద్ గారా. అయినా లవర్ ఉంటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అబ్బా మాటలు ఎందుకు కొత్తగా వస్తాయి? తెలుసుగా మామ, నిన్ననే పిల్ల సెట్ అయింది. ఎలా నెంబర్ ఇచ్చింది? అసలు ఎలారా? ఏమో మామ, అట్లా సెట్ అయిపోయిందిగా. అంతేనారా? ఏందిరా? అంతేరా, ఫస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటారు, తర్వాత ఫ్రెండ్ని వదిలేసి పిల్లని పట్టుకొని తిరుగుతారు. మీరిద్దరు మంచిగా సెట్ చేసుకొని ఇంకోడు ఉన్నాడని మర్చిపోయారు. అయినా నీకు లవర్ లేదా? అయినా లవరే ఉంటే ఏదో పార్కులో పోనీ తిరిగేటోని, ఆయనకి రోడ్డు మీద ఎందుకు తిరిగేటోని నేను. సో సాడ్. అయినా మనకంటూ ఓ పిల్లుంటే ఆ ఫీలింగే వేరే. అవునరా, అందుకే నువ్వే ఒక పిల్లని సెట్ చేయాలి నాకు. అరే అయినా నేనెట్లా సెట్ చేయాలరా? అంతేరా, అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటారు, అవసరం తీరినాక వదిలేస్తారు. సరే సరే ఏడవకు. ఇది ఏదో చెప్పేదాకా ఇచ్చేటట్లేదు. సరేరా, నేను ఒక ఐడియా చెప్తా, నువ్వే సెట్ చేసుకో. సరే చెప్పు. అయినా నీకు మరదలు లేరా రా? సెట్గా రాళ్ళు ఎందుకురా? వాళ్ళందరికీ ఎప్పుడు పెళ్ళిలే అయిపోయినాయిరా. అయ్యో, అయినా మీ ఇంటి ముందు ఇంటి పక్కన ఎవరు లేరా రా? అదంతా సెట్ కాదు కానీ ఒక మంచి ఐడియా చెప్పు. మంచి ఐడియానా? అయితే నేను చెప్పేది నువ్వు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అండ్ సోషల్ మీడియా లాంటి యాప్లో ట్రై చేయి. నచ్చితే చాట్ చేయి, తర్వాత ప్రపోజ్ చేయి, అంతే. ఓకేనా? రైట్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్కైప్. లెట్స్ స్టార్ట్. హాట్ హ్యాకర్ హరీష్, షార్ట్ హెయిర్ శరత్, ప్లాస్టిక్ ప్రవీణ్. ఏంద్ర ఇది, అందరు బాయ్స్ ఉన్నారు, ఒక్క పిల్ల కనబడతలేదు. యాభై మందికి సెండ్ చేసిన, ఎన్ని రీప్లేస్ వస్తాయో. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావురా నువ్వు? అయినా ఫోన్ చేస్తే కట్ చేస్తావేంద్రా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన మాట్లాడమో నీకు. ఏంది బయట ఉన్నా అని చెప్పి కట్ చేసుడు మాట్లాడారా? అసలు నేనేం మాట్లాడినా చెప్పురా?
ఏమన్నా అరే నేను ఇంకేం మాట్లాడలేరు అప్పుడు నువ్వు ఆగినవారా? నువ్వే మళ్ళీ ఏం చెప్పలేదంటావు? నేను చెప్పింది నీకు అర్థమైందని మళ్ళీ అడుగు. తప్పు మామ అది. అయినా అప్పటి నుంచి ఎడిపోయినవురా? మా పిల్ల కుక్క పిల్ల బర్త్డే ఉన్నాయి మామ, అర్థమైంది. 6 అడుగుల మనిషికే బర్త్డే దిక్కులేదు, అసలు ఉంటుంది అది ఒక బుడ్డ కుక్క, దానికి బర్త్డేనా రా? డబ్బులు ఎంత? అయినా గర్ల్ ఫ్రెండ్ పోతే డబ్బుల గురించి చూడదు మామ. డబ్బులు ఎంత అయినాయి? 500? 5,000? ఎంతరా? 50,000. 50,000? సో సార్. మా పిల్ల ఒకసారి అడిగింది మా, బేబీ నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం బేబీ, బేబీ నాకు కుక్క పిల్లని కొనియావా? నాకు కుక్క పిల్లని కొనిస్తే నా కుక్క పిల్లని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు బేబీ అని చెప్పింది మా. నాకు చాలా ఇష్టమైంది మా, నేనే కొన్నా కుక్క పిల్ల. దీన్ని కుక్కతోటి పోల్చుడు వాటి డివోషనల్ లవ్ స్టోరీనా? థ్యాంక్ యూ మా. అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయాలి నీ దగ్గర నుంచి, అసలు ఇంత మెచ్చుకుంటావు అనుకోలేమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మన వినయ్ అని అడిగిండ్రా లవర్ కోసం అని, సోషల్ మీడియాలలో ఎవరు అన్నాడు, ఒక్కరు కూడా నచ్చలేరు. అది నువ్వు డేటింగ్ యాప్స్ ట్రై చేసినావు? డేటింగ్ యాప్స్? అవును. అయినా నీకెట్లా తెలుసురా? కొంచెం నాలెడ్జ్ ఉంది అట్లా. నిజంగానే ఈ ఐడియా బాగుంటుంది, ట్రై చేసి. ఓకే ఓకే మా, మరి పార్టీ లేదంటున్నావు. సరే మరి నేను వెళ్తా, మళ్ళీ వెళ్తా. ఓకే. Let's start searching in dating apps. అమ్మయ్యా, ఏమన్నా రిప్లైస్ వచ్చినాయి అసలు? హాయ్ బ్రోనా. ఏంద్రీ ఇది, అందరు బ్రో అనే రిప్లై ఇచ్చారు. దేవుడా, ఇంకిద్దరే అమ్మాయిలు ఉన్నారు, 20 మందిలో 18 మంది బ్రో అనే పెట్టారు. ఈ ఇద్దరైనా మంచిగా పెట్టేటట్టు ఒక్కటి పాజిటివ్ కామెంట్ అయితే ఇవ్వాలి. అందరు అమ్మాయిలు 2 wordsలో మెసేజ్ చేసిన నెగిటివ్, కానీ కావాల్సిన వాళ్ళు 1 wordలో మెసేజ్ చేసిన పాజిటివ్. ఓకే బాయ్. అవును, నాకు ఒక డౌటు, అసలు ఆ పిల్లకి మనం ఎవరో తెలియదు కదా,
కానీ ఎట్లా చాట్ చేస్తుంది ఇన్ని రోజులు అడిగి తెలుసుకుందాం. హలో, నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి? అంటే నేను ఎవరో నీకు తెలియదు కదా, అంటే స్ట్రేంజర్ కదా, కానీ నువ్వు నాతో ఎట్లా స్టార్ట్ చేసినావు చాటింగ్? అదా, అయితే నువ్వు ఇన్స్టాలో రీల్ చేసావు కదా డ్యాన్స్ది. రీల్ నచ్చిందా? నచ్చింది. అయితే ఈ మంత్ ఎండ్లో నా మ్యారేజ్ ఉంది. భారత్లో డ్యాన్స్ చేయడానికి నిన్ను పిలుద్దామని నీతో చాట్ చేస్తున్నా. అవును, నువ్వు మాత్రం నా మ్యారేజ్కి తప్పకుండా రావాలి. ఓకే, బాయ్ మరి. ఇన్స్టా రీల్ చూసా. ఇప్పుడు ఈ పిల్ల కూడా పోయింది. అందుకే ఆన్లైన్ని నమ్మకండి. బీ సింగిల్, బీ హ్యాపీ. బాయ్.